క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ కొన్ని ప్రాచీన ప్రతులలో స్త్రీ ఉండెను. ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయం చేసి అని కూర్చబడినది. ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు మొట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. లూకా సువార్త 8వ అధ్యాయము 42-43 వచనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మందు పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి వాక్యములోని సత్యాలను గ్రహించులాగున మీరే మాకు ఆత్మీయ జ్ఞానమును దయచేసి మమ్మును మీ మార్గమునందు స్థిరులంగాను మీకు కృతజ్ఞులుగాను జీవించు కృపను ప్రసాదింప చేయవలనని యేసుక్రీస్తు వారి దివ్యనామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ వాక్యమునందు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వాడుక చొప్పున పరలోక సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్థపరచుచు వెళ్ళుచూ ఉండినప్పుడు ఈ విధముగా రక్తస్రావ రోగము గల స్త్రీ 12 సంవత్సరముల నుండి తాను చాలా బాధపడినదై వ్యయ ప్రయాసలతో ప్రతిఫలం లేక వైద్యులకు ఎంతో ఖర్చు చేసినను బాగుపడినదై ఉండెను. అయితే ప్రభువు తను స్వస్థపరచగలడని విశ్వాసం గలదై ప్రభువును అనుమతి అడగకయే ఆయన వస్త్రపు చెంగును ముట్టినది. అప్పుడు ప్రభు తన నుండి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచినదని గ్రహించి నన్ను ముట్టినదెవరని ప్రశ్నించి ఉండెను. ప్రభువు ఆ విధంగా నన్ను ముట్టిన స్త్రీ స్వస్థపడినదని ఆయన తెలుసుకొని ఉండెను కాబట్టి ఆమె ఇక మరుగై ఉండనేరదని ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన అనుమతి లేకయే ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపడినదని ఆమె బహిర్గతంగా ఒప్పుకొని ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు ప్రభువు మన యొక్క కష్టమును, మన యొక్క వ్యాధిని ఆయన ఎరుగును. ఆయన మన యొక్క కష్టములను తీర్చుటకు మనసు గలవాడనియు ఆయన మనను సంపూర్ణ స్వస్థచిత్తులను చేయుననియు ఈ వాక్యము రూఢిగా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది. కాబట్టి ప్రభు ఎదుట మన యొక్క వ్యాధిని మన సమస్యలను ఒప్పుకున్నట్లయితే ఆయన మనలను మన కష్టం నుండి బయటికి తీసుకొని రాగలవాడనియు మనను స్వస్థపరచువాడనియు ఈ వాక్యమందు మనము గ్రహించుకొనుచున్నాము. దేవుడటి ధన్యత మనకందరికీ సమృద్ధిగా దయచేయునుగాక.